హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మని వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వీడియోలోకి పోవాలంటే ఒక లైక్ ఇచ్చుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇంట్లో వ్లాగ్ అండి. నేను డైలీ చేసుకునే వర్క్ చూపిస్తున్నాను, పని చూపిస్తున్నాను మీకు. ముందుగా ఇల్లు చమ్ముతున్నాను. ఇల్లు కానించి ఒకటేసారి అని బయట చేసేసుకుంటాను. చూడండి, నేను చేసే పని చూపిస్తాను మీకు. ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారా, నేను చేసే పని రోజు నేను చేసే పని ఇదేను. ఈరోజు ప్రవళిక రాలేదు, అందుకే నేనే తీస్తున్నాను కదా వీడియో. నేను డైలీ చేసుకునే పని ఇదేనండి, చూడండి. కానీ తొందరగా అయిపోవాలా. ఆ నీళ్ళు పట్టొద్దా ఇంటికాడ? కానీ అది ఎవరు తిన్నారు? బాలు సగం నువ్వు సగం తిన్నట్టుండ్రా. సగం నాకు వేసేట్లే, కొన్ని వేసేది నాకు, కొన్ని పెడుతున్నాడు. గొంతు కూడా అందరు పెట్టేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇల్లు చుమ్మడం అయితే అయిపోయింది. పొద్దున ఉతికిన గుడ్డలు ఇవి ఇప్పుడు మడతేస్తున్నాను. మధ్యాహ్నం అయితే కొద్దిగా టీవీ చూస్తాం లేదండి, అందుకని ఇప్పుడు మడతేస్తున్నాను. ఒకటేసారి సాయంత్రం ఒకటేసారి చేసుకోవచ్చు లేని కొన్ని టీవీ చూస్తాను. నేను ఇప్పుడు మడతేస్తున్నాను, చూడండి. బాగా ఆరిపోయి ఎండకి. ఎండాకాలం వచ్చేసింది, నెలలు ఎండకి. థమ్సప్లు మాజాలు ఎక్కువ తాగాలి, లంకాలు దారుణ బాగా ఆరిపోయింది, చూడండి. ఈ గుడ్లన్నీ నువ్వే ఉతికావు పొద్దున? బాగా కష్టపడుతున్నట్టు ఈ మధ్య. పని చేసుకుంటే కష్టమా? వీడియో కోసం చేస్తున్నానని చెప్పు. కాదులే, నీకు యూట్యూబ్లో వీడియోలు కావాలా, అందుకని పని చేస్తున్నావు. నిజం చెప్పు. కాదు, ఇంట్లో పని చేసుకుంటున్నా రోజు, అంటే అట్లా నలుగురు కూడా చూస్తారని చూపిస్తున్నాను అన్నమాట. వీడియో కోసం చేయట్లా, నువ్వు సొంత పని చేసుకుంటున్నావు, దాన్ని వీడియోగా తీస్తున్నా. అంటే నా పని నలుగురు గుర్తిస్తారని. నేను అట్లా అనుకోలేదమ్మా. అత్త ఇంటికాడ నుంచి కట్లెట్ కాస్తున్నాను చూడండి. పొయ్యి మంట వేయాలి కదా, అందుకని ఇక్కడి నుంచి ఎత్తుకోబోతున్నాను. అత్త పని పోయి అని ఎడేసేస్తుంది. ఆడేసేస్తే పని తొందరగా దగ్గరికి ఉంటాను, నాకు ఎడేసేస్తుంది. ఎక్కడి నుంచి మోసుకోపోవాలని నేను వేసేసుకుంటున్నాను. ఎత్తుకోబోతుందండి, అది ఎత్తుకోపోయి అది మంటేస్తాను. సరిపోతే ఆడుకున్నోళ్ళ రావచ్చు కదా. ఆ కుంభంలో వేసామంటేస్తాం. ఫస్ట్ ఎవరికి నీళ్ళ? బాలు బాలు తర్వాత మనం
నీళ్ళు కాగే లోపల ఏం చేయాలి? మిద్దెకి ట్యాంకి నిండా నీళ్ళు పెట్టి అత్తకు పైప్ వేసి డమ్ములు ఆమె పట్టాలి నీళ్ళు. మిద్ది మీద పోతున్నాం ఫ్రెండ్స్, చూడండి మా మిద్ది మీద ట్యాంకీలో పైప్ పెట్టాలి, పైప్ పెట్టి నీళ్ళు పట్టాలి. అత్తకి అక్కడ నీళ్లు లేవు ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ కుళాయి అయిపోయలేదు. మేము ఇక్కడ నుంచే ఈ పైప్ పెట్టి డమ్ములో పైప్ పెట్టి అక్కడికి ఆ పైప్ నుంచి లాగాలి. చూపిస్తాను మీకు ఎట్లా ఆగుతున్నాను, ఎట్లా చేస్తున్నాను చూడండి. అక్కడ నీళ్ళు అయిపోతే ఇక్కడ పట్టుకుంటా ఉంటాము. అక్కడ వాడుకున్న సేపు ఆడ వాడుకుంటాం, ఇక్కడ ఏమంటే ఇక్కడ మేము వాడుకుంటాము నీళ్ళు. ఇక్కడ నుంచి డమ్ములు పెట్టి పైప్ పెడతాం నీళ్ళు. చూడండి అది వచ్చాయి నీళ్ళు వచ్చాయి, మోటార్ వేస్తే దాంట్లోంచి నీళ్ళు. మాట్లాడతా చూడండి ఫ్రెండ్స్, ఇదిగో పైప్ ఇలాగ బిగించేసాను. ఇలా బిగించుకున్న తర్వాత అప్పుడు మేము ఇదిగో ఈ పైపులో నుంచి కిందకి అత్తకి నీళ్ళు పోతాయి. చూడండి ఇంకో పైప్ బిగించుకున్నాడా, ఇంకో పైప్ బిగించినాము. ఇదిగోండి చూడండి, ఈ పైపులో నుంచి కిందకి పోతాయి నీళ్ళు అత్తకి. అదిగో డమ్ము ఆ డమ్ములో పట్టాలండి. చూడండి ఆ డమ్ములో పడతాను చూడండి. ఇప్పుడు అత్తంటిక నుంచి ఇక్కడ డమ్ములో నీళ్ళు వేసి ఇక్కడికి వచ్చేసాను ఫ్రెండ్స్ మా ఇంటికి. ఇక్కడ పని అంతా చేసుకుని అక్కడికి వెళ్ళలేక డమ్ము నిండిపోద్ది. చూడాలి అప్పుడప్పుడు పోయి గుడ్లు కూడా మొత్తం వేస్తాను, ఇంట్లో బీరువాలో పెట్టేస్తాను. అది చూసి తెలుసుకుంటారు. పేపర్ కట్టుకోవాలా అప్పుడే చిన్నది అయిపోయింది. నిండిపోయిందో లేదో చూడాలి ఫ్రెండ్స్. చూడండి చూపిస్తాను మీకు కూడా నిందో లేదో. చూడండి ఫ్రెండ్స్, నీరు అట్టొచ్చింది, నిండిపోయింది కదా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోతో అయిపోయింది. ఈ వీడియో మొత్తం చేశాను. పని చేసుకునేదంతా మీకు చూపించాను. నేను డైలీ చేసుకునే పని ఇదేనండి. ఈ వీడియో నచ్చిందో ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్ ఫ్రెండ్స్.